పరిపాలనలో టెక్నాలజీ పాత్ర పెంచడంపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇస్రో, తెలంగాణ ఇరిగేషన్ శాఖల మధ్య ఎంఓయూ కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై మంత్రి హరీష్ రావు, ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ సంతకాలు చేశారు. జలాశయాల్లోని నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజున ఒప్పందం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. డ్రోన్ పరిజ్ఞానంతో ప్రాజెక్టులు, కాల్వల పూర్తి సమాచారం అందుబాటులోకి రానుందన్నారు. ఇరిగేషన్ శాఖలో ఇదొక సరికొత్త అధ్యాయంగా అభివర్ణించిన ఆయన 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. ఏదైతే కొత్తగా లాంచ్ చేసినటువంటి PSLV C-34 ద్వారా ఏవైతే ఉపగ్రహాలు లాంచ్ చేయడం జరిగిందో, మరి ఇప్పుడు ఇస్రో గూగుల్ మ్యాప్ల కంటే వేగంగా ఇంకా 0.65 సెంటీమీటర్స్ స్పేస్తోని డేటా అవైలబిలిటీ తీసుకురావడం జరుగుతూ ఉంది. సో గూగుల్ మ్యాప్స్ మనందరికీ తెలుసు, అప్డేషన్ వచ్చేసి ఒకసారి 1 ఇయర్, 6 మంత్స్, 2 ఇయర్స్ వరకు కూడా అప్డేషన్ జరగనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనము ఆల్మోస్ట్ ఎవ్రీ 15 డేస్కు డేటా ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా ఇస్రోతోని ఒక ఒప్పందం చేసుకొని ఇంకా ఎఫెక్టివ్గా, అంటే ఒక చీఫ్ ఇంజనీర్ నుంచి మొదలుకొని ఒక ఫీల్డ్ ఇంజనీర్ వరకు కూడా ఆన్ హ్యాండ్ డేటా ఉండే విధంగా, మరింత ఎఫెక్టివ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేసే విధంగా, మరి ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉండే విధంగా ఈ యొక్క ఒప్పందాన్ని ఈరోజు మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. 30 meters, different resolutions and different swaths. So this will add to our Earth observation system. Not only our own satellites, we also have access to data from many other collaborative space agency, whether it is France or USA or EUMETSAT, and we are bringing together all this information, and I am extremely happy today that we have a very proactive utilizer of this particular data set, and I can assure the government of Telangana also that we will do everything that we can to enable them make use of the space technology inputs and also the tools what they want. We will be more than happy to work with them.